అది ఇది అన్నాం అనుకో దెంగితను వచ్చి ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఆడికి అది ఇది అన్నాం అనుకో దెంగితను వచ్చి ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఆడికి అమ్మాయి కదా అమ్మాయికి తెలుస్తుంది ఏటు రుచో నువ్వు మాట్లాడక అమ్మాయి కదా అమ్మాయికి తెలుస్తుంది ఏటు రుచో నువ్వు మాట్లాడక బొక్కేం కాదు నువ్వు నిజంగా ఒకసారి నువ్వు నిజంగా మీ నాన్న దెంగి పుట్టిన దానివి అయితే నిజంగా చెప్తున్నాను నీ దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడ మీ నాన్న దెంగి పుట్టిన దానివి అయితే నిజంగా చెప్తున్నాను నీ దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడే చెత్తదానా ఇంకోసారి రాజాన్ పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంది పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంది రాకపోతే నీకు దానికి ఇద్దరికి పగిలిపోద్ది ఎవరికి నువ్వు తిప్పుకుంటున్నావు కదా ఒక పెద్ద ఆటర్ని. హలో గైస్, మీకు ఇది కొత్త ఛానల్ మాది. సో ఛానల్ పేరు చెప్తాను, మన వైబ్ తెలుగు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాము. దిలీప్కి నాకు గొడవ అయింది. సో వాడు మంచోడు అనుకోకండి, వాడు చాలా చెత్త ఎదవా. సో ఎందుకు ఇలా అంటున్నానంటే మా ఆయన నేను ఎందుకు తిడుతున్నానంటే ఎలా చెప్పాలి మీకు, ఏ అమ్మాయి చెప్పుకోలేదు. సో నేను చెప్తున్నాను ఎందుకంటే నా వాడికి నాకు గొడవ దేనికి వచ్చిందంటే ఒక అమ్మాయితో నాకు కనిపించాడు. ఐ మీన్ దొరికిపోవడం అంటే బీచ్ రోడ్లో ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం జరిగిందన్న. ఈవినింగ్ 6కి ఆ టైంలో బయటికి వెళ్ళాడు. సో దానికి నేను ఇప్పటికి వచ్చి వాడిని అడగలేదు, ఎందుకంటే వాడు చెప్తాడనే అనుకుంటున్నాను. సో వాడు ఏం చెప్పలేదు. సో తనకి కాల్ చేద్దాం. ఇప్పుడు వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే తనకి ఫోన్ చేద్దాం. ఇప్పుడే డైరెక్ట్ కాల్ చేస్తాను, మీ ముందే కాల్ చేసి అడుగుతాను ఎక్కడున్నాడో ఒకసారి ఇక్కడికి రమ్మంటాను. వీడియోకి వచ్చానని చెప్తాను, నేను కూడా రీల్స్కి వచ్చానని చెప్తాను. సో దానికి మరి వాడు ఏం చెప్తాడో చూద్దాం. 1 minute కాల్ చేద్దాం, ఆగండి. ఏమంటాడో చూద్దాం గైస్. రాకపోతే నీకు దానికి ఇద్దరికి పగిలిపోద్ది. ఎవరికి నువ్వు తిప్పుకుంటున్నావు కదా ఒక పెద్ద ఆటర్ని. ఒక ఆటర్ని మొన్నటి వరకు మొన్నటి వరకు నన్నేమనంటే ఒప్పుకొని అనేదానివి. ఈ రోజు అది ఎక్కువైపోయిందా నీకు? నవ్వు వస్తుంది నాకు మీ మాటలకి. సరే నీకు నాకు గొడవ ఎందుకు కానీ, సరే అయితే మన ఇద్దరం విడిపోయినట్టు పబ్లిక్ కూడా తెలియాలి కదా. సరే చెప్పే, నువ్వు ఎక్కువ చేయకు కానీ ఒకసారి రా అమ్మాయిని. సరే నువ్వు తప్పు చేయలేదు కదా, అమ్మాయిని తీసుకుని రా. అయితే అమ్మాయిని తీసుకొస్తావో నువ్వు ఒకడో భయమా? దానికి నీకు భయం వేస్తుందా సీన్ చేసేస్తానేమో అని? సరే రా ఒకసారి రా, వస్తున్నావు కదా. ఇన్స్టాల్ చేయకుండా కొంచెం ఫాస్ట్ గా రా, ఎందుకంటే నాకు టైం. అవును మరి, అంటే నేను జాబ్ చేయట్లేదనే కదా ఇలా ఆడుకుంటున్నావు. సరే రా. సో గైస్, ఇప్పుడే కాల్ చేసి మాట్లాడాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడి గేర్ అంతా ఇప్పుడు అంచేస్తాను, వినకపోతే బీచ్ లో తోసేస్తాడు. ఈ రోజు ఏదైతే అయింది, ఉంటే ఇద్దరం ఉంటాం లేదా ఇద్దరం చచ్చిపోతాం. ఏదైతే అయింది, అమ్మాయిలతో తిరుగుతాడా అయిపోయాడు. చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నాడో నడుచుకుంటూ. రాని అదేంటి అమ్మాయి రాలేదా? అమ్మాయి రూమ్ లో పడుకుంది, బాగాలేదు ఒంట్లో. పేరు తెలీదు కానీ నన్ను అమ్మాయి ఈవినింగ్ తీసుకెళ్ళవు కదా ఎక్కడికి? అమ్మ ఫోన్ లో వచ్చేది, అమ్మాయి ఫోనేనా? అదే చేస్తుంది, నేను లేకపోతే ఉండలేకపోతుంది. నిజమే, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? సీరియస్ గా మాట్లాడడం నవ్వుతావేంటి? నీకు నవ్వులా ఉంది నా లైఫ్ అంటే. బోర్ కొట్టేసావు నిజంగా చెప్పాలంటే. చెయ్యి చూసావా? దేనికి కొడుతున్నా? తప్పు చేసి నువ్వా నేను? సరే అమ్మాయి కాల్ చేయి. ఏ భయమా? అంటే హలో గైస్ చూడండి, భయపడుతున్నాడు. నన్ను ఒకరితో కమెంట్ చేసావు అనుకో దెంగితావు. అది నువ్వు ఇద్దరు దెంగితారు. సో గైస్ అమ్మాయితో మాట్లాడదాం, చూద్దాం ఎలా మాట్లాడుతుందో. ఇప్పుడు దానికి ఇద్దరికి అయిపోద్ది. సరే మాట్లాడు.
ఓ కాల్, నీ కాల్ కట్ మళ్ళీ ట్రై చేయి. కాల్ పడుకుంది బాగాలేదు. కాల్ బ్యాక్ చేయి ఇంకోసారి. రాజాంత్ పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంది. పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంది. హలో రికార్డ్ మమ్మీ, మమ్మీ ఎచ్చేస్తున్నావు మమ్మీ. బేబీ ఎచ్చేస్తున్నావు బేబీ. ఏంటి అసలు దేనికి వెళ్ళాను నాకైతే అర్థం కావట్లేదు. ప్రెసెంట్ పాతలో ఉంది కదా పెళ్లి చేసుకుని మ్యారేజ్, చెప్పాను కదా నీకు నైట్. అది పిలిచి ఇప్పుడు వీడియో చేస్తాను నీ పైన, నేను వదిలేస్తున్నాను అన్నీ చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటావు చెప్పు. వచ్చేస్తాను. అసలు నాకు ఇక్కడ ఉండబుద్ధి ఎట్లా, దీని మొత్తమే చూడబుద్ధి ఎట్లా తెలుసా. వచ్చేస్తాను బేబీ ఎంతసేపు. ఇగో దేన్ని పిలిచింది, ఇగో నీతో ఏదో మాట్లాడుతుందంట, మాట్లాడు కొంచెం. దాన్ని ఏమన్నంటే అసలు ఊరుకొని ఇప్పుడు నీకు పడిపోతాయి. హలో అంటే నేను దిలీప్ వాళ్ళ వైఫ్ ని మాట్లాడాలి కొంచెం నీతో. మోసుకుని ఆగు. అంటే అది కాదు, తనకి మ్యారేజ్ అయిందని తెలుసు కదా, మరి ఎలా ఉండాలనిపిస్తుంది? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను నీకు ఎలా అడుగుతున్నాను, తనని ఎలా పెళ్లి చేసుకో, పెళ్లి అయిపోయిన అబ్బాయితో నువ్వెలా ఉంటావు? ఉంచుకుంటున్నాడా? మరి నువ్వు మరి పెళ్ళిళ్ళు కనలేదు కదా అంటే అవన్నీ నువ్వెలా మాట్లాడుతావు? నా పర్సనల్ విషయాలు కనేసి ఆగాగు, ఒక నిమిషం లైన్ లో ఉండు. కనీసం అలా ఇలా వదిలేయాలనుకోవట్లేదు కాబట్టి కనట్లేదు. అప్పుడే నువ్వెందుకు దానికి సీరియస్ అయ్యి పిల్లలు కనలేదు కదా, పెళ్ళి అయింది. మాదేమి 10 సంవత్సరాల లవ్వు కాదు, 10 years నుంచి పెళ్లి చేసుకొని మేమేమి ఉండిపోలేదు, పిల్లల్ని కనీలేదు కదా అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గించుకో. ఎక్కువసేపు మాట్లాడి సీట్ ఇచ్చి అసలు దీంతో మాట్లాడి వేస్ట్ బేబీ. బేబీ దీంతో మాట్లాడి వేస్ట్. అదే కదా వేస్ట్. వచ్చేస్తున్నాను ఫుడ్ తెద్దామని వచ్చాను, ఎలా ఫోన్ చేసిందని వచ్చాను నేను. ఫోన్ ఒకసారి అది ఇది అన్నాం అనుకో దెంగితను వచ్చి ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఆడికి అది ఇది అన్నాం అనుకో దెంగితను వచ్చి ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఆడికి నాకు ఉందిలే, నిజమే. నీకుందా అడుగుతున్నా కదా, ఉంది. ఇద్దరికి దెంగుతాను, ఎక్స్ట్రా దెంగారంట. చెత్తదానా నువ్వు నాకు చెప్తున్నావే, అర్థమవుతుందా? ఎక్స్ట్రా చేయక ఒకసారి మళ్ళీ గట్టిగా మాట్లాడు. ఎవడి బండి మీద ఉన్నావు, ఎవరితో దెంగేస్తున్నట్టు ఉన్నావు. అది అలాంటిదేం కాదు నువ్వు అనుకున్నట్టు. నువ్వు దాన్ని ఎందుకు అబద్ధం చేసుకుని మాట్లాడుతున్నావు అసలు? హలో, నీకు ఏ టాప్ ఉందని దాంతో మాట్లాడుతున్నావు? నీ వల్ల చాలా మాటలు కూడా ఆడుతుంది, ఎప్పుడు లేనిది. నీకు వచ్చిందల్లా మాడు, నా కోసం చేతులు. అవును, ఇప్పుడు నీది రుచి ఎక్కువై, అవునవును నీది రుచి ఎక్కువైంది కాబట్టి నీది కావాలంటున్నాడు అంతే. అమ్మాయి కదా, అమ్మాయికి తెలుస్తుంది ఏటి రుచో, నువ్వు మాట్లాడక. అమ్మాయి కదా, అమ్మాయికి తెలుస్తుంది ఏటి రుచో, నువ్వు మాట్లాడక. అమ్మాయిలతో మధ్యలో అది నా ఇష్టం. నా మొగుడిని అది ఉంచుకుంది, నేను ఉంచుకోలేదు ఎవరిని. అర్థమవుతుంది? ఏటి నా నీకు నువ్వు ప్రతి వీడియో చూడట్లేదా? ఏటి నీ మొగుడు అంటున్నావు? చెత్తదానా బొక్కేం కాదు. నువ్వు నిజంగా ఒకసారి నువ్వు నిజంగా మీ నాన్న దెంగి పుట్టిన దానివి అయితే నిజంగా చెప్తున్నాను, నీ దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు. మీ నాన్న దెంగి పుట్టిన దానివి అయితే నిజంగా చెప్తున్నాను, నీ దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడే. చెత్తదానా నీ గొద్దలో దమ్ము ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది అన్నావు అనుకో దెంగితను వచ్చి లంజాసాలు దెంగితా నా దగ్గర. నీట్ గా మాట్లాడినంత వరకే. మరి వెయిట్ ఎక్స్ట్రా చేయక. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను, ఆగా ఒక 10 నిమిషాలు ఆగా. బిర్యానీ తీసుకున్నాను, బిర్యానీ తీసుకున్నాను. కాదు ఇంక పడుకోవడానికి ఇంకేమైనా తీసుకోలేమో కదా, మర్చిపోయామేమో. మాకు అలాంటి అవసరం లేదు. అవునులే, కొద్దిగా ఏటది నువ్వు నేనా? నీకు తెలీదా? నేను కొద్దిదాన్ని అంటున్నా కదా, నీకు తెలియదేటి? సో గైస్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయింది. సో ఇదే మాట తను కూడా చెప్తాడు. మా ఇద్దరికి